నమస్తే అండ్ వెల్కమ్ టు అ వెరీ హాట్ డిస్కషన్. చాలా వేధిస్తున్న ఒక టాపిక్ ఇది ప్రతి ట్రేడర్కి అండ్ ప్రతి ఇంట్రాడే ట్రేడర్కి స్పెషల్గా. సో గ్రీడ్ ల్యూర్స్ ఎవ్రీ ట్రేడర్ ఇంటూ స్టాక్ మార్కెట్ అంటారు. సో ఇందులో చాలామందికి ఒక సగం లాంటి జవాబు లేదంటే పూర్తిగా ఒక క్లారిటీ రాకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అండ్ రిపీటెడ్లీ అడుగుతున్నారు కూడా. సో అందులోనే భాగంగా ముఖ్యంగా ఇది ఒక ప్రయత్నం చేద్దామని చెప్పేసి వీ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్వెస్టర్ మన దగ్గర గెస్ట్గా అండ్ ఒక ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్ కూడా. సో వారికి తెలుసు యాజ్ అ ట్రేడర్గా అసలు గ్రీడ్ అంటే ఏంటి, దాన్ని ఎలా దూరం పెట్టాలి, ఒకవేళ ఆ గ్రీడ్ అనే ఆస్పెక్ట్ వచ్చినా కానీ దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి. సో దీని గురించే మనం ముఖ్యంగా తెలుసుకోబోతున్నాం. సో బాలాజీ గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ. సార్ ఇందాక నేను మాట్లాడాను గ్రీడ్ గురించి. సో గ్రీడ్ యాక్చువల్గా అసలు ఏంటి? అదొక పర్సన్ పేరు కాదు, అదొక పక్షి పేరు కూడా కాదు, కానీ అది మనలో ఉన్న ఒకలాంటి ఇమోషన్. దాన్నే మనము అసలు అరికట్టుకోలేకపోతున్నామంటే ఒక ట్రేడర్గానే కాదు, యాజ్ అ పర్సన్గా కూడా మనము ఫెయిల్ అవుతాం రియల్ లైఫ్లో. సో ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ప్రతి ప్రాఫిటబుల్ ట్రేడ్తో మన సంతోషం అనేది అటాచ్ అయ్యి ఉంది. అందులోనే లాస్ వచ్చింది అనుకోండి, అలాంటి సమయంలోనే చాలా పెద్ద దుఃఖం వస్తుంది. సో అసలు గ్రీడ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? అసలు గ్రీడ్ని దూరం పెట్టేసేసి న్యూట్రల్గా ఒక రోబోలాగా ట్రేడ్ చేయమంటారా, లేదంటే దానికి ఏదైనా కిటుకుందా? సో మనం గ్రీడ్ని తెలుగులో చెప్పాలంటే దురాశ. దానికి ఒక సామెత ఉంది, దురాశ దుఃఖానికి చేయటం. సో దట్ ఈస్ వాట్ ఎండ్ ప్రోడక్ట్ ఈజ్ అబౌట్. రెండోసరికి నౌ స్టాక్ మార్కెట్స్ ఆర్ ఎ గోల్డ్ మైన్ ఇఫ్ ఓన్లీ యూ హ్యావ్ డిసిప్లిన్, అదర్వైజ్ దే ఆర్ ల్యాండ్ మైన్. చాలా బాగా చెప్పారు. స్టాక్ మార్కెట్స్ ఆర్ గోల్డ్ మైన్ ఇఫ్ ఓన్లీ యూ హ్యావ్ డిసిప్లిన్, అదర్వైజ్ దే ఆర్ లైక్ ల్యాండ్ మైన్. 100%. సో స్టాక్ మార్కెట్లోకి వచ్చినంత మాత్రాన ఓవర్ నైట్ కోటీశ్వరుడు కావాలనుకోవటం ఒక దురాశ, అది అబద్ధం, అది కల్పితం. ఓకే, మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు దాని మీద రీజనబుల్ రిటర్న్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంతవరకు ఎక్స్పెక్ట్ చేయండి, ఈజీగా వస్తుంది. వాట్ ఈస్ యువర్ బ్యాంక్ రిటర్న్, లేదా బ్యాంక్ రేట్ ఆఫ్ రిటర్న్, లేదా వాట్ ఈస్ ద మార్కెట్ రేట్ ఆఫ్ రిటర్న్. ఓకే, వాటి మీద కావాలంటే కొంచెం మోర్ ఎక్స్పెక్ట్ చేయండి, బికాజ్ యు ఆర్ టేకింగ్ రిస్క్. బ్యాంకులో వేస్తే సేఫ్ అనే ఒక ఫీలింగ్ ఉంది కాబట్టి వాళ్ళు తక్కువ ఇస్తారు. నౌ దట్ యు ఆర్ ఎంటరింగ్ స్టాక్ మార్కెట్, రిస్క్ తీసుకుంటున్నారు కనుక యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ రీజనబుల్ రిటర్న్ ఆఫ్ 20% or 30% per year. బట్ వాట్ హ్యాపెన్స్ వన్స్ యూ స్టార్ట్ ట్రేడింగ్, అనుభవం ఉన్నా లేకున్నా, అనుభవం లేనివాడు అనుకుందాం, ఫస్ట్ ట్రేడ్ he will make a profit because beginner's luck. So with that he will increase the speed, with that he will increase his expectation also. First వచ్చినప్పుడు he comes with the expectation of 25% to 30% per annum అనుకుంటాడు. When he is little successful, he will try to make it per month. 30% per month అంటే you are talking about 360%, which is highly ridiculous. When you are aiming so high and with the limited knowledge, with limited resources, you are you are bound to do highly risky trades. Risk and return goes together. సో రిస్క్ అండ్ రిటర్న్ గోస్ టుగెదర్. కరెక్ట్ అండి. అయితే రిస్క్ అండ్ హై రిస్క్లో డిఫరెన్స్ ఏముందంటారు? రిస్క్ అంటే సపోజ్ మీరు మామూలు రోడ్డు మీద 60 కిలోమీటర్లు పోవటం స్పీడ్ అవుతే 120 కిలోమీటర్లు పోవటం హై రిస్క్. 60 లేదా 80 పోండి రిస్కీ. అలాంటిది మీరు 120, 200 పోతే హై రిస్క్. హైయెస్ట్ రిస్క్ అయిపోతుంది. అక్కడ ఏమైందో ఇక్కడ కూడా అదే అవుతుంది. అక్కడ లైఫ్తో థ్రెట్ అవుతుంది, ఇక్కడ ఫైనాన్షియల్ ఇది అయిపోతుంది. సో బీ గ్రీడీ, రీజనబుల్లీ గ్రీడీ, రియలిస్టికల్లీ గ్రీడీ. ఎక్స్పెక్ట్ 20-30% ఇన్ ఏ ఇయర్ ఆన్ యువర్ స్పెక్యులేటివ్ ట్రేడ్స్, బికాజ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వన్ థింగ్, ప్రతి ట్రేడు ప్రాఫిట్ రాదు, కొన్ని లాస్ట్ ట్రేడ్స్ ఉంటాయి. అవన్నీ పోయాక మీకు 36%, 40% మీన్స్ యూఆర్ యాక్చువల్లీ మేకింగ్ 70-100% రిటర్న్. సో దట్ ఈస్ ద థింగ్. అంటే ఇది అచీవబుల్ అవుతుంది, మీ రిస్క్కి ఒక లెక్క అంటూ ఉండాలి, రీజనబుల్గా ఉండాలి. ఓకే, అత్యాశ పనికిరాదు. అండ్ ఏమవుతుంది, వెన్ యూ హ్యావ్ యువర్ టార్గెట్స్ హై, వాట్ యూ డూ, లీవరేజ్ ట్రేడింగ్. అవునులేండి, ఒక లీవరేజ్ తీసుకొని ఇంట్రాడేలో 10 times, అఫ్ కోర్స్ ఇప్పుడు ఇవ్వటం లేదు, చాలా మంచి పని చేసింది సెబీ కంట్రోల్ చేసి. అదర్వైజ్ దేవర్ డేస్ వేర్ యూ గెట్ 30-40 times ఇంట్రాడే. ఓకే, 40 times ఇంట్రాడే అంటే వేర్ ఇట్ గోస్, యూ కెన్ ఎదర్ విన్ అప్ ఆర్ అవుట్. జనరల్లీ వీ ఫెయిల్.
అంటే ఒకటి రోజులో బట్టలు కూడా పోతాయి. పోతాయి. That's what. See, the two types of trading is there: vertical trading, horizontal trading. ఓహో. In those days, people used to give, suppose if you have 10,000, 1 lakh margin, they may give 20 lakhs exposure, 5 rupees stop loss. ఓకే. 20 times exposure ఇచ్చి 5 rupees పెడితే ఈజీలీ హైట్ అవుతాయి, మీ 1 lakh వెళ్ళిపోతుంది. గెలిస్తే యూ మే మేక్ 4-5 lakhs. ఓహో. దట్ ఈస్ నాట్ కరెక్ట్. కరెక్ట్. అండ్ అది ప్రొఫెషనల్ కూడా కాదనుకుంటా. That is not the thing. That is the reason why Indian stock markets are very good now. They are working in favor of the investors. A lot of tightening is done. That is very good. So as I told you, becoming crorepati overnight is impossible. Next to possible, nothing. It's impossible to this. డిసిప్లిన్ లేకుండా సంవత్సరం అయినా కరోడ్పతి అవ్వలేము అండి. కాలేదు. అదేవిధంగా ఫియర్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. తగినంత ఫియర్ చాలు. టూ మచ్ ఆఫ్ ఫియర్ అవుతే యూ కెనాట్ విన్. సో ఇఫ్ యూ ఫెయిల్ సమ్వేర్, యూ sit and analyze as to what went wrong, what is the remedy, how to get it rectified, and then you trade. Loss making trade, you don't allow the loss making trade to grow. Once you average, that is also wrong. Once you revenge trading chesina, that is also wrong. Without preparation, if you go, that is where you end up in losses. అంటే అది మీరు బండి నడిపించినా వితౌట్ హెల్మెట్ నడపకూడదు, ట్రేడింగ్ చేసినా వితౌట్ స్టాప్ లాస్ చేయకూడదు, అండ్ డిసిప్లిన్ లేకుంటే అసలే చేయకూడదు. అండ్ స్టాప్ లాస్ మనం, దట్స్ ఎ వెరీ గుడ్ టూల్ యాక్చువల్లీ. అన్ఫార్చునేట్లీ వీ డోంట్ ఫీల్ లైక్ బుకింగ్ లాసెస్ నోయింగ్లీ. ఎందుకంటే మధ్యలో హోప్ వచ్చేస్తుంది. మధ్యలో హోప్ వస్తుంది. మన సొప్పి మనం స్టాప్ లాస్ పెట్టాం. అవును, వాళ్ళే కదా, నేను కూడా. సో వేర్ యూ థింక్ యాజ్ ఇఫ్ వీఆర్ లూజింగ్, చూసి డబ్బులు పోగొట్టగలంటే కష్టం. బట్ అది ఎంత లాస్ అయిపోయినా కూడా వెయిట్ చేస్తాం. దెన్ వీ స్టార్ట్ ప్రేయింగ్ గాడ్ రాదర్ దాన్ ప్లేయింగ్ వాట్ ఈస్ టు బి డన్. అది చేయకుండా వీ స్టార్ట్ ప్రేయింగ్ గాడ్. దట్స్ వాట్ ఐ సెడ్, ఎమోషన్ టేక్స్ ఓవర్. యు ఆర్ హైజాక్డ్ బై ది ఎమోషన్స్. సో దే ఆర్ నాట్, దెన్ యు ఆర్ నాట్ ది ట్రేడర్. So you are just a puppet. So reason why you should invest little money. You always put stop loss and target. Any one of them should hit, not otherwise. Suppose if the profit is likely to go up, increase the trailing stop loss. That's how you have to do. But trying to become crorepati overnight is next to impossible. చాలా హానెస్టీగా ఈ విషయం చెప్పారండి. That's what reality also. Many people come, especially when your age is small, when your income is more, then what happens? The adrenaline rush. When that is there, you don't care. అంతే. You don't care minor losses, you don't care minor this thing. But you cannot just like that bulldoze things. You cannot do like that. So you should realize one thing. Markets, there is money in stock market, provided you are rationally expecting. See, there is one more thing also you need to understand. Gap between expectation and actual is what happiness or unhappiness is. Gap between expectation and actuals is what happiness or unhappiness is. If you realistically expect a reasonable return, if you are there, you will be happy. If you are expecting unreasonable return, which you will never realize, then you will be unhappy. So come with a positive mind, come with a reasonable return expectation, come prepared, come with stop loss, come with homework, come with technical knowledge, then you will be a successful man. Don't overtrade. Don't be trader addicted trade. Do not drink and drive అన్నట్టుగా, do not greed in the trade. So if you expect a reasonable return, one thing you need to understand, on 1 lakh, if you make 5,000 rupees, is a great achievement. It's 5% per day. Annualize it. సో బాలాజీ గారు ఇందాక చాలా మంచి విషయాలు చెప్పారు. అసలు గ్రీడ్ అంటే ఏముంటుంది, అసలు ఏ పక్షి పేరు, అది ఒక ఎమోషన్ పేరు, ఆ ఎమోషన్ని ఎలా కంట్రోల్ చేయాలి. సో దీని గురించి చాలా చక్కగా చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ దీని గురించి ఎప్పుడైతే మన ప్రేక్షకులు ఈమెయిల్స్ పంపిస్తారో ఇంకా దానిపైన కూడా మరిన్ని అవసరమైతే మంచి ఎపిసోడ్ చేద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.